రైతు భరోసాను సాగు చేసే ప్రతి ఎకరాకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాగు చేసే రైతులతో పాటు భూమి లేని రైతులకు సైతం రైతు భరోసా ఇవ్వటం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. గత ప్రభుత్వం సాగు చేయని రియల్ ఎస్టేట్ భూములకు 1,000 కోట్లు ఇచ్చిందని, రేవంత్ సర్కార్ రైతులకు లబ్ధి చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా తప్పక ఇస్తామంటున్న జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రధానంగా చూడవచ్చు, రైతు భరోసా కింద 12,000 పంట పెట్టుబడి సాయం అందిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపైన ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుంది, గద్దెనెక్కిన తర్వాత ఒక మాట, ఏదైతే ఒడ్డున చేరిన తర్వాత ఒక మాట అని కూడా ఒకవైపు మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు, తప్పేం లేదు. మేమైతే ఖచ్చితంగా ఉన్నాం, రైతుకు అండగా ఉంటుంది ఈ పార్టీ. రైతుకు భరోసా కల్పిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదేమి ఉద్ధరిస్తలేము ఎవరికి. మేము రైతుల హక్కు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రైతుకున్నది. రైతుల హక్కు మేము నెరవేరుస్తున్నాం. వాళ్ళ హక్కు డబ్బులు, ఈ భరోసా మేము ఇస్తున్న భరోసా రైతు హక్కు. రైతు ఎవరిని అడగడు, రైతు అనే వ్యక్తి హక్కు కోసం పోరాడుతాడు. ఆ హక్కు మేము నెరవేరుస్తున్నాము. దానికి తోడుగా పూటకు 6,000 ఇవ్వాలి కదా. పూటకు మేము అన్న ప్రకారం ఏంది 7,500 రూపాయలు పూటకి ఇవ్వాలి. అంటే 6 నెలలకు ఒకసారి 7,500 రూపాయలు ఇవ్వాలి. మేము ఎంత ఇస్తున్నాం ఇప్పుడు? 7,500 రూపాయలు ఇవ్వాల్సింది 6,000 రూపాయలు ఇస్తున్నాం ఈ పూటకు. మళ్ళీ 6 నెలల తర్వాత మాకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఖచ్చితంగా రైతుకు మేము అనుకున్న 7,500 రూపాయలు పూటకి ఇచ్చేటివి ఫుల్ఫిల్ చేస్తాము. ఏ గవర్నమెంట్ వదిలిపెట్టి పోదు. దానికి తోడుగా ఈ రోజు వరకు ఈ దేశంలో, దేశ చరిత్రలో కానీ భూమి లేని రైతులకు ఎవడన్నా ఇచ్చినడా? ఏ రాష్ట్రంలోనైనా భూమి లేని రైతులకు పైసలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలోనే 15 నుంచి 17 లక్షల మంది భూమి లేని రైతులు ఐడెంటిఫై అయ్యారు. సరే, అది ఎకర భూమి ఉన్నోడైనా భూమి రైతు ఉన్నోడే కాబట్టి 15 నుంచి 17 లక్షల మంది ఐడెంటిఫై అయ్యారు. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను. వాళ్ళందరికీ కూడా 12,000 రూపాయలు ఇస్తున్నాం కదా, పూటకు 6,000 ఇస్తున్నాం కదా. మేము ఏమంటున్నాం అంటే ఒక్కసారి ఆలోచన చేయరు. ఏం చేస్తుంది ప్రభుత్వము? రైతు భరోసా ఇస్తుంది, అదేవిధంగా రుణమాఫీ చేసినాం. 22,000 చిల్లర కోట్ల రుణమాఫీ చేసినాం. మీరెందుకో చేయపోతురి? ఎస్, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. మిగతావన్నీ కూడా చిన్న చిన్న మానసపుత్రిక కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ మానసపుత్రిక రైతు బంధు గతంలో రైతులందరికీ పంట పెట్టుబడి సాయం టంచాన్గా వేశామని కూడా కేటీఆర్ అంటారు. ఇప్పుడు మేము ఏమిస్తున్నాం? పైసలు కాదు, కనిపిస్తలేవు కేటీఆర్ కనిపెడతలేవు. సరే, కేసీఆర్ ఏడు ఇంకా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఆయన ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోర్రి, ఈ రాష్ట్రంలో రైతుని ఈ రోజు వరకు, ఈ రాష్ట్రంలో కాదు దేశ చరిత్రలో రైతును ఆదుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకే ఆ పెటెంట్ రైట్ ఉంది రైతు మీద, ఇంకెవరికి లేదు. మమ్మల్ని తీసుకొచ్చింది రైతులు. ఈ స్థానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది రైతుల భిక్షనే. కొర్రీలు పెడుతుంది. దీనికి రైతులకు సంబంధించి అంటే ఏం, రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలా ఉంది స్పష్టత? రైతులకు 100% రైతుకు భరోసా ఇవ్వడానికే నిన్న క్లీన్గా అందరూ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా కూర్చొని ప్రెస్ మీట్లో పెట్టి డిక్లేర్ చేసినారు ఈ డబ్బులన్నీ కూడా. మేము ఏమంటున్నాం, 6,000 ఈ పూటకి ఇస్తాము. వచ్చే పూట ఇంకా 6 నెలల వరకు ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో మెరుగుపడితే ఖచ్చితంగా బ్యాలెన్స్ అమౌంట్స్ ఏవైతే అవన్నీ కూడా ఇస్తాం. ఇవ్వకుండా తప్పించుకునే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. మేము మాట ఇచ్చినాం, నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా రైతులతో పాటు ఉంటాం. నేను ఎందుకు మళ్ళొకసారి అడుగుతున్నా ఇదే కేటీఆర్ని, ఎందుకు ఈరోజు మేము మిగతా 17 లక్షల మంది రైతులకి మేము ఇస్తున్నాం కదా, దాని మీద ఎందుకు మీరు హర్షిస్తలేరు? భూమి లేని రైతులకు ఇస్తుంటే మీకు కోపం ఎందుకు? మీకు ఎవరికి కావాలి పైసలు? మీ ఆలోచన ప్రకారం రోడ్ల మీద ఉన్న వాళ్ళకి, రోడ్లు భూముల కింద చూపించిన వాళ్ళకి, గుట్టలకు పుట్టలకు ఆల్రెడీ అక్విజిషన్ అయిన భూములకు పైసలు వస్తే మీకు మంచిగా ఉండేనా? ఇప్పుడు నిజంగా రైతులకు ఇస్తుంటే మీకు నొప్పి అవుతుందా? ఏ విధంగా తప్పు చేస్తున్నాం అబ్బా కాంగ్రెస్ పార్టీ? ఏ విధంగా ఇస్తలేము మేము? ఏ విధంగా రైతులకు ఆదుకుంటలేము? ప్రతి చిల్లి గవ్వ కూడా రైతు హక్కు. ఎవరు భిక్ష చేస్తలేం, రైతులు మాకు భిక్ష చేసిరు కాంగ్రెస్ పార్టీకి. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. రైట్.
ప్రధానంగా రైతు భరోసా కింద ఒకవైపు రైతులతో పాటుగా మరోవైపు ఏదైతే భూమి లేని రైతులకి కూలీలకి కూడా పంట పెట్టుబడి సాయం అందిస్తా ఉన్న ఒకవైపు కౌలు రైతులకు సంబంధించి కూడా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మరికొన్ని రోజులకు సంబంధించి కూడా అన్ని హామీలు నెరవేర్చబోతున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ పథకాలకు సంబంధించిన అమలును ఓర్చుకోలేకని ప్రతిపక్ష నేతలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉన్నాయని కూడా దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. కార్పొరేషన్ మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్.